హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్, ఐఎమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ని అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏంటంటే మనం జస్ట్ ఓన్లీ 7 products ని యూస్ చేసి హోల్ మేకప్ లుక్ ని అయితే క్రియేట్ చేయబోతున్నాము. సో మనకి ఏంటంటే జస్ట్ 7 products ఉంటే చాలు మేకప్ లుక్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ మేకప్ లుక్ ఏంటంటే డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అండ్ మనం ఎప్పుడైనా చాలా హరీగా ఉంటాం కదా, అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, టీనేజర్స్ యూస్ చేసుకోవచ్చు, అందరికీ సెట్ అయ్యేలా ఈ మేకప్ లుక్ ని అయితే క్రియేట్ చేశాను. ఇక మనం మేకప్ లుక్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను స్కిన్ ప్రెప్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫౌండేషన్ యూస్ చేయండి, లేదా బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ మీకు ఏది ఇష్టమో అదే యూస్ చేయండి. ఇదే యూస్ చేయాలి అని ఏం లేదు. మీకు కావాలంటే సీసీ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు, లేదా బీబీ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్గా ఏది ఎక్కువ ఇష్టం అయితే దాన్నే యూస్ చేయండి. మనకి ఏదైనా అవుట్పుట్ అనేది ఒకటేలాగే వస్తుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి లాక్మే నుంచి ఫౌండేషన్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఓన్లీ కన్సీలర్ మాత్రమే తీసుకొని కూడా మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫౌండేషన్ గర్ల్ కొంచెం, సో ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు కన్సీలర్ ఇష్టం అయితే అదే యూస్ చేయండి. నేను ఫౌండేషన్ తీసుకొని ఫేస్ మొత్తానికి డాట్స్గా అప్లై చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ అలాంటివి ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో నేను డార్క్ సర్కిల్స్ దగ్గర కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ని బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. సో డాబింగ్ మోషన్లో మనం ఎప్పుడు కానీ మన ఫౌండేషన్ని బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో మనకి న్యాచురల్ ఫినిష్ రావాలంటే బ్యూటీ బ్లెండరే బెస్ట్ ఆప్షన్. అండ్ మనకి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, స్కిన్ లాంటి ఫినిష్ అయితే వస్తుంది. సో మీకు చాలా న్యాచురల్గా లుక్స్ కావాలంటే బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తే మీకు మంచి లుక్స్ అయితే వస్తాయి. సో అంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా ఎక్కడైనా కవరేజ్ కావాలంటే అక్కడ అప్లై చేసుకొని నేను మళ్ళీ డాబ్ చేసుకుంటాను. నాకు డార్క్ సర్కిల్స్ కొంచెం కనిపిస్తున్నాయి, సో నేను అక్కడ మళ్ళీ అప్లై చేసుకొని బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. నేనేంటంటే కాంపాక్ట్ పౌడర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా డార్క్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటే ఈ కాంపాక్ట్ పౌడర్ ఏంటంటే మనకి అవి కూడా కనపడకుండా మంచి కవరేజ్ ఇస్తుంది. మీకు ఒకవేళ ట్రాన్స్లూసెంట్ పౌడర్ కావాలంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ట్రాన్స్లూసెంట్ కాకుండా కాంపాక్ట్ పౌడర్ యూస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను కాంపాక్ట్ పౌడర్ వచ్చి షుగర్ పాప్ నుంచి తీసుకుంటున్నాను. అఫ్ కోర్స్ దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను ఐస్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే మనకి ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం కదా, ఐస్ దగ్గర మనకి క్రీజింగ్ అనేది వచ్చేస్తుంది. సో క్రీజింగ్ రాకుండా ఉండాలంటే మనం పౌడర్తో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ని కూడా అప్లై చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ బేస్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మనము ఐ షాడో అప్లై చేసుకుందాము. మీకు ఒకవేళ ఐ షాడో పర్సనల్గా ఇష్టం అంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోండి. అండ్ మీరు ఐ షాడో స్కిప్ చేశారంటే మీకు జస్ట్ ఓన్లీ 6 products కావాలంటే మనకి మేకప్ చేసుకోవడానికి. నేను ఐ షాడో అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి డ్యూయల్ పాస్పోర్ట్ అనే ఐషాడో ప్యాలెట్ని తీసుకుంటున్నాను. ఇది సో ఈ ఐషాడో ప్యాలెట్ నాకు ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేసినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ ఈ షిమ్మర్ ఐషాడోస్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నేను ఈ ఐషాడో ప్యాలెట్ వచ్చేసి దివాళీ మేకప్ లుక్ అనే వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. అది కూడా లుక్ చాలా బాగుంటుంది. మనము నాట్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్స్, నార్మల్గా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ ఐ షాడో ప్యాలెట్ని తీసుకొని ఇక్కడ ఈ షిమ్మర్ షేడ్ ఉంది కదా, దీన్ని తీసుకొని నేను జస్ట్ ఇక్కడ అప్పర్ లిడ్ పైన అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఓన్లీ జస్ట్ సెంటర్ ఆఫ్ ద ఐ లిడ్ పైన అప్లై చేసుకుంటాను. ఫస్ట్ నేను సెంటర్ ఆఫ్ ద ఐ లిడ్ పైన అప్లై చేసుకొని ఆ తర్వాత మెల్లిగా ఇంకో ఫింగర్ని తీసుకొని మొత్తం ఐ షాడోని ఐలిడ్ పైన మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనకి హార్ష్ లైన్స్ కనిపించకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఐ షాడో స్కిప్ చేసే వాళ్ళు ఏంటంటే కాజల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఐ షాడో ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే కాజల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ లోవర్ వాటర్ పైన అప్లై చేసుకుంటున్నాను. నేను వచ్చి కాజల్ మేబ్లిన్ నుంచి తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసి ట్రై చేయండి. కాజల్ని నేను అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మస్కారా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. మస్కారా కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది. మీకు కావాలంటే మస్కారా అప్లై చేసుకోండి, లేకపోతే
మీ ఇష్టం. బట్ మస్కారా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాటుక అండ్ మస్కారా అప్లై చేసుకున్న మన లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఐ షాడో మీరు స్కిప్ చేస్తున్నారంటే కాజల్ అండ్ మస్కారా అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మనం డైలీ లుక్స్కే కాకుండా మనం పార్టీ లుక్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి లుక్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ మస్కారా వచ్చేసి నేను శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి తీసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ కూడా మనకి ఇది. మీరు క్లియర్గా చూడొచ్చు మస్కారా అప్లై చేసుకున్న ఐ ఎంత బాగుంది కదా చూడడానికి, ఓపెన్ అయ్యి ఇటుపక్క ఐ కంటే. నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది నా ఈ ఐకి చాలా డిఫరెన్స్. సో మస్కారా ఎంత డిఫరెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకే నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మస్కారా అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఈ ఐ చూడండి, ఈ ఐ చూడండి, ఈ ఐ చూడడానికి ఎంత ఓపెన్ అయ్యి ఎంత బాగుంది కదా. సో మస్కారా అప్లికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ వచ్చేసి నేను మమా ఎర్త్ బ్రాండ్ నుంచి తీసుకుంటున్నాను. మమా ఎర్త్ తెలుసు కదా, ఇండియన్ బ్రాండే. అండ్ ఇది ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట. ఇండియన్ బ్రాండ్ మన ఇండియన్స్ కి సెట్ అయ్యేలాగా 9 డిఫరెంట్ షేడ్స్ అయితే వదిలారు. లిప్స్టిక్ నేమ్ వచ్చేసి మమా ఎర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అనమాట. ఇవి అప్ టు మనకి 9 షేడ్స్ వస్తాయి. అందరు ఇండియన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. మీరు ఫేర్ అయినా, మీడియం అయినా, డీప్ అయినా అందరికి సెట్ అయ్యేలాగా వీళ్ళు మనకి డిజైన్ అయితే చేశారు. షేడ్ రేంజ్ వచ్చి చాలా బాగుంది. అండ్ మనకి ప్యాకేజింగ్ విషయంకి వస్తే ఫస్ట్ అవుటర్ ప్యాకేజింగ్ వచ్చి మనకి ఒక కార్డ్బోర్డ్తో ఇచ్చింటారు. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక ప్లాస్టిక్ టైప్, అంటే మరీ ప్లాస్టిక్ అయితే కాదు, కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి లిప్స్టిక్ అయితే ఉంటుంది. అండ్ ఈ లిప్స్టిక్ షేడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నా ఫేవరెట్ షేడ్స్ వచ్చేసి రూబీ రెడ్ అండ్ బెర్రీ న్యూడ్. ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నేను చెప్పాను కదా, నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను మమా ఎర్త్ లిప్స్టిక్స్ని టెస్ట్ చేస్తున్నాను అని చెప్పి. సో ఈ లిప్స్టిక్స్ నేను మార్నింగ్ 10కి అప్లై చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ 5 వరకు కూడా ఉన్నింది నాకు. ఆఫ్టర్నూన్ 5 వరకు ఉన్నింది. అండ్ నాకు కనిపించింది ఏంటంటే జస్ట్ ఇక్కడ అవుటర్ కార్నర్లో లిప్స్టిక్ అనేది వెళ్ళింది. మనం తింటాం కాబట్టి జస్ట్ లైట్గా ఇక్కడ కొంచెం వెళ్ళింది, అంతేకాని మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. చాలా లాంగ్ స్టేగానే ఉన్నింది ఈ లిప్స్టిక్ అనేది. అండ్ అప్లై చేసుకున్నప్పుడు అంత హెవీగా అయితే నాకు అనిపించలేదు. చాలా అంటే లైట్ వెయిట్గానే అనిపించింది. అండ్ ఇదేంటంటే ఒక స్వైప్కి మంచి పిగ్మెంటేషన్ అయితే ఇస్తుంది. వీళ్ళు ఏంటంటే మనకి 12 అవర్స్ అని చెప్పారు, నాకు అప్ టు 8 to 9 అవర్స్ వరకు ఉన్నింది. ఈ లిప్స్టిక్స్ ఏంటంటే కెమికల్ ఫ్రీ అండ్ టాక్సిన్ ఫ్రీ. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ లిప్స్టిక్స్ డైలీ అప్లై చేసుకున్నా మన లిప్స్ ఏమీ పాడవవు. సో ఇది చాలా మంచి విషయం. నాలాంటి లిప్స్టిక్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ అప్లై చేసుకున్నా మన లిప్స్కి ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. లిప్స్టిక్ నేను లిప్స్ పైన అప్లై చేసుకున్నప్పుడు నాకు కొంచెం కంఫర్టబుల్గానే ఉండింది అండ్ కొంచెం లైట్ వెయిట్గానే ఉంది, మరీ అంత హెవీగా అయితే అనిపించలేదు. అండ్ ఇది మంచిగా మాయిశ్చరైజ్ కూడా చేసింది, నా లిప్స్ మరీ అంత డ్రై అయితే చేయలేదు. వీళ్ళు ఈ లిప్స్టిక్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ లిస్ట్కి వస్తే జోజోబా ఆయిల్ అండ్ విటమిన్ ఈ అనేది యూస్ చేశారు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో యూస్ చేయబోతున్న షేడ్ ఏంటంటే రూబీ రెడ్ అండ్ బెర్రీ న్యూడ్. నా ఫేవరెట్ షేడ్స్ అని చెప్పాను కదా, ఆ రెండే యూస్ చేస్తున్నాను. రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ షేడ్ నేను వచ్చేసి రూబీ రెడ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ రెడ్ కలర్, చాలా బ్రైట్ రెడ్. ఇది నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. నాకు బ్రైట్ కలర్స్ ఎందుకో చాలా బాగా నచ్చుతాయి. జస్ట్ 1 స్వైప్కి నాకు ఇంత మంచి పిగ్మెంటేషన్ వచ్చింది. లిప్స్టిక్ నాకు ఇంత మంచిగా కనిపిస్తుంది. సో ఈ షేడే కాకుండా నేను ఇంకొక షేడ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా రూబీ న్యూడ్ అని, సో ఆ షేడ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది మనకి కొంచెం పింకిష్ న్యూడ్ అనమాట. ఈ రెండు మిక్స్ చేస్తే చాలా బాగుంటాయి. మీకు తెలిసిందే కదా, నేను ఒక లిప్స్టిక్ అప్లై చేసుకోను, రెండు మిక్స్ చేస్తేనే నాకు ఆ మంచి షేడ్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ లిప్స్టిక్స్ని కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే నా కోడ్ని యూస్ చేయొచ్చు. నా కోడ్ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టెప్లో నేను ఏంటంటే ఈ లిక్విడ్ హైలైటర్ని అయితే యూస్ చేస్తున్నాను. నాకు హైలైటర్ చాలా చాలా ఇష్టము. సో మీకు కావాలంటే అప్లై చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను బ్లష్ అప్లై చేసుకోవడమే మర్చిపోయాను. నాకు స్విస్ బ్యూటీ ఐషాడో ప్యాలెట్ నుంచే మనకి ఇక్కడ కింద బ్లష్ ఉంటుందన్నమాట. సో ఈ బ్లష్ని అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. రెండింటిని మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను. నాకు ఈ రెండు కలర్స్ బాగా మ్యాచ్ అవుతాయి. బ్లష్ అయితే 10 out of 10.
నెక్స్ట్ వచ్చేసి నేను హైలైటర్ కూడా స్విస్ బ్యూటీ నుంచే తీసుకుంటున్నాను. ఇది నేను లిక్విడ్ హైలైటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. నా ఫేస్ హై పాయింట్స్ పైన అప్లై చేసుకుంటున్నాను. హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్లో ఆ గ్లో చాలా బాగుంది కదా, నాకు ఆ గ్లో చాలా బాగా ఇష్టం అనమాట. సో అందుకని నేను అప్లై చేసుకున్నాను ఈ లిక్విడ్ హైలైటర్ని. మీకు లిక్విడ్ హైలైటర్ ఇష్టం లేదంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అసలు హైలైటరే ఇష్టం లేదంటే దీన్ని హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. సో చూసారా, జస్ట్ 7 ప్రోడక్ట్స్తో మనం ఎంత మంచి మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చో. అండ్ మీకేంటంటే మీరు ఏదైనా ఒక మేకప్ వీడియో చూసారంటే అదే ప్రోడక్ట్ తీసుకుంటే అదే మేకప్ లుక్ వస్తుందని అస్సలు అనుకోకండి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసి కూడా చాలా మంచి మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఆ టెక్నిక్ తెలియాలి అంతే. నేను చూడండి జస్ట్ ఓన్లీ 7 ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను, ఇంత మంచి మేకప్ లుక్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా అంతే, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో మంచి మంచి మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అది కావాలి ఇది కావాలి అని ఆలోచించకండి, అది ఉంటేనే అవుతుంది అని. మీ దగ్గర ఉన్నవి యూజ్ చేసి మంచిగా మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోండి. అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇలాంటి మంచి వీడియోస్ అనేది చూసేయచ్చు. సో ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.